జరిగింది? నా జీవితంలో ఎందుకు ఈ విధంగా అన్యాయం జరిగింది? ఎస్, ఉద్యోగ విషయంలో నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు. నువ్వు చేసే వ్యాపార విషయంలో నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు. నీకు రావాల్సినటువంటి ఆస్తి విషయంలో అన్యాయం జరిగి ఉండొచ్చు. వివాహ విషయంలో నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు. అడుగుతున్నాను, ఈరోజు నీ జీవితంలో ఏది నాకు అన్యాయం జరిగిందని అంటున్నావో ఒకసారి ఆలోచించు. ఏ విషయం అయితే నీ జీవితంలో అన్యాయం జరిగింది, నాకే ఎందుకు జరిగింది అని నువ్వు ప్రశ్నిస్తున్నట్టు నీకొక్కడికే జరగల. అమ్మ వింటున్నావా? నీకొక్కదానికే జరగల. బైబిల్లో చాలామందికి జరిగింది. అందులో ఒకడు యోసేపు. నీతిగా యథార్థంగా జీవించిన పుణ్యానికి తనకు అన్యాయం జరిగింది. పవిత్రతను కాపాడుకున్న పుణ్యానికి, పాపము నేను చెయ్యను అన్నదానికి తనకు అన్యాయం జరిగింది. అన్యాయంగా తీసుకెళ్లి చెరసాల్లో పడేశాడు. అలా చెరసాల్లో పడేసినప్పుడు యోసేపు, ప్రభువా నాకు ఎందుకు ఈ అన్యాయం?